లాస్ట్ టైం చికెన్ తొక్కు పచ్చడి వీడియోలో నెక్స్ట్ టైం రెసిపీ కావాలో కమెంట్ చేశానంటే మహిరౌడి గారు చికెన్ పకోడాని కమెంట్ చేశారండి. మీకోసం చికెన్ పకోడా అయితే చేసేసాను. టేస్ట్ చాలా బాగుంది. చల్లటి వెదర్లో వేడి చికెన్ పకోడీలో నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే ఆ ఫీల్, ఆ టేస్ట్ వేరే లెవెల్ కదా. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. వర్షాలు పడుతున్నాయి కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఎలా చేయాలో చికెన్ లో 2 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు, రుచికి తగినంత 1 స్పూన్ అల్లం పేస్ట్, 3 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల చికెన్ పకోడీ క్రిస్పీగా వస్తుంది. ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. నేనైతే వేయడం చికెన్ పకోడా ఆయిల్ తక్కువ పీల్చుకోవడం కోసం 2 స్పూన్ల వేడి నూనెను వేసాను. ఆ తర్వాత ఒక ఎగ్ ని బీట్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల గరం మసాలా ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అరచక నిమ్మరసాన్ని పిండుకొని ఆయిల్ వేడెక్కాక చికెన్ పకోడా వేసుకొని రంగు మారేంత వరకు వేయించుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ పకోడా రెడీ అయిపోతుంది. లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం రెసిపీ కావాలో కమెంట్ చేసేయండి. థ్యాంక్